మహదేవయ్య చెప్పిన విధంగా అయితే ఆ 2 జంటలు హనీమూన్‌కి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న హోటల్‌కైతే కారులో వస్తూ ఉండగా అక్కడ ఉన్న హోటల్ వాళ్ళందరూ అయితే వాళ్ళకి బ్యాండ్ బాజాతో అలాగే పూలతో ఆహ్వానం అయితే పలుకుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బాబాయిని క్రిష్ అయితే చూసి బాబాయ్ అని చెప్పేసి అయితే అతన్ని గట్టిగా వాటేసుకుంటూ ఉంటాడు. అది చూసిన వాళ్ళ బాబాయ్ కూడా బాగున్నారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న క్రిష్ అయితే మేము చాలా బాగున్నాం బాబాయ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ సత్యాన్ని చూపించి ఇదిగో తిన పేరే సత్య నా భార్య అని చెప్పేసి అయితే తనని చూపిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ అయితే నందిని దగ్గరికి కూడా వెళ్ళి నీ భర్తని నాకు పరిచయం చేయవా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న నందిని అయితే నా భర్తను పరిచయం చేయడానికి అతనిలో అంత గొప్ప స్పెషాలిటీ ఏమీ లేదులే బాబాయ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న సత్య వాళ్ళ అన్నయ్య అయితే చాలా కోపంగా నందినిని అయితే చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ అయితే ఏంటి క్రిష్ మీరందరూ ఇక్కడ చాలా చక్కగా ఉండాలి అని నాకు అన్నయ్య చెప్పాడు. మీ మీ అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకోమని అయితే నాకు చెప్పాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న క్రిష్ అయితే అంటే మా మీద సిఐడి పెట్టినట్టు పెట్టాడు అనమాట. అయితే మేము ఎలాగోలాగా ఇతని నుండి తప్పించుకోవాలని చెప్పి ఇతనికి ఏమీ తెలియకుండా తప్పించుకోవాలని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ అయితే తినుని లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నావు కదా అని చెప్పేసి అయితే సత్యను చూసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న క్రిష్ అయితే ఇదిగో తినే నా భార్య అని చెప్పేసి అయితే తనని వాటేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అది చూసిన వాళ్ళ బాబాయ్ అయితే ఇది చాలా గట్టికే ఇక్కడి నుండి వీళ్ళు వెళ్ళేలోపు వీళ్ళందరినీ ఎలాగైనా కలపాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.